అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈ పాఠంలో మీరు ఇద్గామి యర్మలూన్ గురించి నేర్చుకుంటారు. తన్వీన్ మరియు నూన్ సాకిన్ యొక్క నాలుగవ విధానం ఇద్గామి యర్మలూన్. యా, రా, మీమ్, లామ్, వావ్, నూన్ ఈ 6 అక్షరాలను ఇద్గామి యర్మలూన్ మరియు హురూఫ్ యర్మలూన్ అని అంటారు. తన్వీన్ మరియు నూన్ సాకిన్ తర్వాత ఇద్గామి యర్మలూన్ అక్షరాల నుండి రా లేదా లాం వచ్చినచో గున్నా చేయకుండా కలిపి చదవాలి. అంటే తన్వీన్ మరియు నూన్ సాకిన్లలోని నకార శబ్దం రాకూడదు. దీనిని ఇద్గామ్ బిలా గున్నా మరియు ఇద్గామి తామ్ అంటారు. ఇద్గామి రా, నూన్ యొక్క నకార శబ్దం రాకుండా రాను కలుపుకొని చదవాలి. ఉదాహరణకు ఈ విధంగా నాతో పాటు మీరు కూడా చదవండి. ముహమ్మదుర్ రసూలుల్లాహి మిర్ రబ్బిక గఫూరర్ రహీమా ఈషతిర్ రాదియా. ఇద్గామే లాం, నూన్ యొక్క నకార శబ్దం రాకుండా లాంను కలుపుకొని చదవాలి. నాతో పాటు మీరు కూడా చదవండి. మిల్లదున్హు కుల్లుల్లహు యకుల్లహు రిజ్కల్లకుం ఉఫ్ఫిల్లకుం మిల్లబనిన్. అలాగే తన్వీన్ లేదా నూన్ సాకిన్ తర్వాత హురూఫ్ యర్మలూన్ నుండి యా, వావ్, మీమ్, నూన్ ఏ అక్షరమైనా కానీ తర్వాతి పదంలో వచ్చినట్లయితే గున్నా చేస్తూ కలిపి చదవాలి. దీనిని ఇద్గామి నాఖిస్, ఇద్గామ్ మఅల్ గున్నా అంటారు. ఇద్గామే యా, యాను కలుపుకొని చదవటం. ఖైరన్ యరహు లికౌమి యూకినూన మిన్ యౌమిన్ మన్ యఖూలు వుజూహున్ యౌమఇదిన్ అన్ యషాఅ. ఇద్గామే వావ్, వావ్ను కలుపుకొని చదవటం. ఇలాహం వాహిదా రహీమున్ వదూదున్ ఇన్ వహబత్ మిన్ వరాఇహిం జన్నాతిన్ వఉయూనిన్ మౌఇద. ఇద్గామే మీమ్, మీమ్ను కలుపుకొని చదవటం. రసూలుం మినల్లాహి సిరాతం ముస్తకీమా రహీకిం మఖ్తూమిన్ మిన్ మిస్లిహి. ఇద్గామే నూన్, నూన్ను కలుపుకొని చదవటం. మిన్ నబియ్యిన్ నూరన్ నహ్దీ లిమన్ నురీదు ఫమన్ నకస. ఈ విధంగా హురూఫ్ యర్మలూన్ నియమాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.